హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ స్వప్నిక వాల్మీకి. బాలకృష్ణ కెరియర్లో అఖండ సినిమా చాలా ప్రత్యేకం. నటన విషయంలోనూ రికార్డుల విషయంలోనూ ఆ సినిమా బాలయ్య కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ అనగానే ఫ్యాన్స్లో కూడా భారీ అంచనాలు. అసలు బాలయ్యని ఈసారి ఎలా చూపిస్తారో అని అందరిలోనూ ఒక ఉత్కంఠ. ఇక దీనికి తగ్గట్లే ట్రైలర్, సాంగ్స్ కూడా అన్నీ సూపర్ హిట్. ఎన్నో వివాదాలు, అంచనాల మధ్య అఖండ 2 తాండవం రిలీజ్ అయింది. మరి అఖండ 1 లాగే బ్లాక్ బాస్టర్ హిట్టా లేదా అంతకు మించి అనేలా అఖండ 2 ఉందా అనేది పొలిటెంట్ రివ్యూలో చూద్దాం. ఇక కథ విషయానికొస్తే అఖండ సినిమాకి సీక్వెల్గా తీసిన ఈ అఖండ 2 తాండవం అప్పటి కథకి 15 ఏళ్ల తర్వాత ఏం జరిగింది అనే కథతో పార్ట్ 2 మొదలవుతుంది. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ చేశారు. బాలకృష్ణ మొదటి పాత్ర రాయలసీమలో ఎమ్మెల్యేగా ఉంటారు. అక్కడ తన కుమార్తె హర్షాలి మల్హోత్రా అనే నటి డిఆర్డీఓలో ట్రైనీగా ఉంటుంది. 17 ఏళ్లకే ఆమె చేసే పరిశోధనలు చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అయితే అదే సమయంలో దేశమంతా ఎంతో పవిత్రంగా భావించే మహా కుంభమేళలో ఒక వైరస్ అటాక్ జరుగుతుంది. దీనివల్ల కోట్ల మంది ఎఫెక్ట్ అవుతారు. అయితే తాను కనిపెట్టిన ఒక వ్యాక్సిన్ ద్వారా ఈ వైరస్ని అరికట్టవచ్చని బాలయ్య కూతురు గుర్తిస్తుంది. దీంతో తన సీనియర్ సైంటిస్ట్, అంటే ఈ సినిమాలో సంయుక్త క్యారెక్టర్ సైంటిస్ట్ అన్నమాట. సో సంయుక్తతో కలిసి ఈ వ్యాక్సిన్ని పెద్ద మొత్తంలో రెడీ చేస్తారు. అయితే ఈ వ్యాక్సిన్ ప్రజలకు చేరకూడదు అని ఈ సంయుక్త అనే ఒక సైంటిస్ట్ దీనికి సంబంధించిన బృందం పైన ఠాగూర్ అనే పాత్రలో ఉన్న కబీర్ దుహాన్ సింగ్ దాడి చేయిస్తాడు. అయితే అప్పటికే కొన్నేళ్లుగా హిమాలయాల్లో తపస్సు చేస్తున్న అఖండ, రుద్ర, సికందర్, అఘోరా, అర్థం కాలేదు కదా, అదేనండి మన బాలయ్య. ఎస్, ఇప్పటికే అర్థమైంది కదా. ఈ సినిమాలో మన బాలయ్య ఒక అఘోరా. తన కూతురికి ఇబ్బంది కలుగుతుందనే విషయాన్ని గ్రహిస్తాడు. చిన్నప్పుడే తన కూతురికి ఆపద వస్తే రక్షిస్తానని బాలయ్య ఇచ్చిన మాట కోసం మళ్ళీ తిరిగి వస్తాడు. మరి తిరిగి వచ్చిన అఘోరా బాలయ్య అఖండ 2లో ఏం చేశాడు? అసలు కుంభమేళ సమయంలో గంగా నదిలో వైరస్ కలిపింది ఎవరు? దీనివల్ల జరిగిన కుట్ర ఏంటి? ఇందులో ఆది పినిశెట్టి పాత్ర ఏంటి అనేది మీరు స్క్రీన్ మీదే చూడాల్సిందే. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే అఖండ 1లో తమన్ కొట్టిన మ్యూజిక్కి థియేటర్లు బద్దలైపోయాయి. సౌండ్ సిస్టమ్ పేలిపోయింది. బాలయ్య సినిమాలకి భూతద్దంలో పెట్టి చూడటం, లాజిక్స్ ని ఎతకడం కరెక్ట్ కాదు. ఈ విషయం బాలయ్య ఫ్యాన్స్ కూడా బాగా తెలుసు. ఎందుకంటే అసలు థియేటర్కి వచ్చేదే బాలయ్య వేసే స్టెప్లు, ఆ మాస్ ఎలివేషన్స్, డైలాగులు, ఆయన యాక్షన్ చూడటానికి. ఇక ఇందులో అది అలా ఉంది, ఇది అలా ఉంది అని పేరు పెట్టడం నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడో మర్చిపోయారు. వాళ్ళకి కావాల్సింది ప్యూర్ బాలయ్య స్టైల్ మ్యాజిక్ అంతే. ఇక ఈ అఖండ 2 తాండవం ఆ విషయంలో ఫ్యాన్స్కి ఎక్కడా ఏమాత్రం నిరాశపరచలేదనే చెప్పాలి. ఈసారి కూడా సౌండ్ సిస్టమ్ పేలిపోతే థియేటర్లు తగలపడిపోతాయి. సినిమా ఫస్ట్ హాఫ్లో మొదటి బాలయ్య ఎంట్రీ, భారత్ మీద పక్క దేశం పన్నిన కుట్ర, సంయుక్తతో వేసిన అదిరిపోయే బాలయ్య మాస్ స్టెప్పులతో దద్దరిల్లిపోయేది. నిజానికి ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు చూసే ఆడియన్స్కి తాండవం అన్నారు ఎక్కడా చప్పుడే లేదు అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఎప్పుడైతే రెండవ బాలయ్య, అదే అఘోరాగా ఉన్న బాలయ్య ఎంట్రీ ఇస్తాడో అప్పుడు మొదలవుతుంది అసలైన తాండవం. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ ఫైట్ ఏదైతే ఉందో, త్రిశూలం పట్టుకొని బాలయ్య చేసిన ఆ ఫైట్ అయితే థియేటర్లో క్లాప్స్, విజిల్స్తో నిండిపోయింది. న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా రెచ్చిపోయారు. ఇక బాలయ్య ఫ్యాన్స్ అయితే సీట్లో కూర్చోవడం కష్టమే. మంచుకొండల్లో విలన్లను బాలయ్య తన శూలంతో పొడిచి పొడిచి చంపడం, అక్కడ తమన్ మ్యూజిక్తో ఇచ్చిన తాండవం మామూలుగా లేదు. అయితే ఇందులో కొంతమంది ఆడియన్స్కి లాజిక్స్ అనేది కనిపించవచ్చు, కానీ బాలయ్య ఫ్యాన్స్కి మాత్రం ప్యూర్ మ్యాజికే కనిపిస్తుంది. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే ఇంటర్వెల్కి అమ్మయ్య సినిమా అందుకుంది. ఇక తాండవమే అనుకుంటూ ఆడియన్స్ని సెకండ్ హాఫ్కి తీసుకొచ్చాడు బోయపాటి. ఆ తర్వాత మళ్ళీ కాస్త సినిమా స్లో అయినా కూడా సెకండ్ హాఫ్లో మాత్రం అఖండ విశ్వరూపమే చూపిస్తాడు. అక్కడక్కడ దేశం, ధర్మం, హైందవం, రామాయణం, మహాభారతం, భాగవతం ఇలా ప్రతి దాన్ని టచ్ చేస్తూ పెట్టిన డైలాగులు కూడా థియేటర్లో బాగానే పేలాయి. రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, శివుడు, ఓవరాల్గా దేవుడి విషయంలో అఖండ చేత చెప్పించిన డైలాగులు అసలు భక్తులకైతే బీభత్సంగా నచ్చేస్తాయి. దేవుడి మీద ఉన్న నమ్మకం మామూలుగా అయితే ఈ సీన్స్లో పండదు. సో భక్తులకి చాలా బాగా అనిపిస్తుంది. కొంతమందికి మాత్రం ఈ సీన్ పెద్దగా ఎక్కకపోయి ఉండొచ్చు. అయితే దైవభక్తి, దేశభక్తిని రెండింటిని ఎలివేట్ చేస్తూ రెండింటి మధ్య బోయపాటి చేసిన బ్యాలెన్స్ కూడా బాగానే వర్కౌట్ అయిందని చెప్పాలి. అలాగే సెకండ్ హాఫ్లో అమ్మ సెంటిమెంట్ సీన్లు కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక క్లైమాక్స్లో అంతకు ముందు ఒకసారి పడిన శివుడి సీన్లు కూడా ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతాయి.
శివుడి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా నమ్మకం అనేది పెరుగుతుంది. ఈ సినిమా గురించి చివరిగా చెప్పాలనుకున్న మాట ఒక్కటే. కొన్నేళ్లుగా మన దేశంలో హైందవం, దేవుడు, పురాణాలు, మైథలాజికల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చేస్తున్న బీభత్సం అంతా ఇంత కాదు. ముఖ్యంగా నార్త్లో ఇలాంటి సినిమాలు ఇచ్చి పడేస్తున్నాయి. అఖండ 2 విషయంలో ఇదే జరిగింది. జనాలకు బాగా ఎక్కింది. ఈ సినిమాలో ప్లస్లు మైనస్లు చెప్పడం కన్నా ఒక్క మాటలో చెప్పాలి అంటే తమన్ మ్యూజిక్, బాలయ్య మ్యాజిక్, బోయపాటి మార్క్ మళ్ళీ కనిపించాయి. హాలీవుడ్కి అవతార్, సూపర్ మ్యాన్లు ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్నది మాత్రం బాలయ్య. ఫైనల్గా ఎవరైనా జై బాలయ్య అనాల్సిందే. సో ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 4/5. మరి మీరు అఖండ 2 సినిమా చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. సో ఈ వీకెండ్ తప్పకుండా ఫ్యామిలీతో కలిసి బాలయ్య తాండవం చూసేయండి. అందరికన్నా ముందే మీకోసమే నైట్ ప్రీమియర్ చూసి రివ్యూ చెప్తున్నా కదా, కాబట్టి కొంచెం లైక్, షేర్ కూడా చేసేయండి.